డాక్టర్ సాబ్, నేను నా భార్య ఇద్దరు ఓ పాజిటివ్, కానీ మా బిడ్డ ఓ నెగిటివ్ వచ్చింది. ఇది ఎలా సాధ్యం? హాస్పిటల్లో ఏమన్నా పొరపాటు జరిగిందా, లేక ఇంకేదైనా కారణమా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తుంటాయి, కానీ సమాధానం పూర్తిగా శాస్త్రీయమైనది. నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, మన రక్తం గ్రూపుల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటిది ఏబిఓ గ్రూప్, అంటే ఏబి లేదా ఓ. రెండోది ఆర్హెచ్ ఫ్యాక్టర్, అంటే ఆర్హెచ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అందువల్ల ఓ పాజిటివ్ అనేది రెండు విషయాల కలయిక. ఏబిఓ గ్రూప్ ఏమో ఓ, ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఏమో పాజిటివ్. ఇప్పుడు అసలు రహస్యం ఏంటంటే, మనకు బయటకి కనిపించేది పాజిటివ్ అయినా మన జన్యువుల్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ జీన్ ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి ఓ పాజిటివ్ అయినా కూడా అతని జన్యువుల్లో పాజిటివ్ నెగిటివ్ కలయికగా ఉండొచ్చు. దీన్నే వైద్య పరిభాషలో హెటెరోజైగోసిటీ అంటారు. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరికీ కూడా ఇలాగే దాగి ఉన్న నెగిటివ్ కనుక ఉంటే, యాదృచ్ఛికంగా ఆ ఇద్దరి నెగిటివ్ నుంచి బిడ్డకు రెండు నెగిటివే వస్తే ఆ బిడ్డ ఓ నెగిటివ్ అవుతుంది. ఇద్దరు ఇలా హెటెరోజైగస్ అయితే ప్రతి గర్భధారణలో సుమారుగా 25% మంది బిడ్డల్లో ఆర్హెచ్ నెగిటివ్ పుట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే మొత్తం జనాభాలో ఆర్హెచ్ నెగిటివ్ వ్యక్తులు సుమారుగా 5% మంది మాత్రమే ఉంటారు. అందుకనే ఇద్దరు ఓ పాజిటివ్ అయినా ఓ నెగిటివ్ బిడ్డ పుట్టడం అనేది పూర్తిగా సాధ్యమే. ఇది వైద్య శాస్త్రంలో బాగా తెలిసిన సహజమైన జన్యుపరమైన విషయం. కొన్ని కుటుంబాల్లో ఇది జరుగుతుంటుంది, కొన్ని కుటుంబాల్లో అది అస్సలు జరగదు. ఇది పూర్తిగా జన్యువుల కలయికపై ఆధారపడి ఉంటుంది. ఇది జరిగిందంటే హాస్పిటల్లో తప్పు జరిగిందని లేదా వేరే అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, కేవలం బ్లడ్ గ్రూప్ చూసి మాత్రమే తల్లిదండ్రుల గురించి నిర్ణయాలు తీసుకోవడం శాస్త్రీయంగా సరైన పద్ధతి కాదు. అలాంటి సందేహాలు ఏమైనా ఉంటే డిఎన్ఏ పరీక్షలే అసలైన సమాధానం చెప్తాయి. కాబట్టి ఓ పాజిటివ్ తల్లిదండ్రులకు ఓ నెగిటివ్ బిడ్డ పుట్టడం పూర్తిగా సాధ్యమే. ఇది ప్రకృతి జన్యుశాస్త్రం చేసే ఒక అద్భుతం కిందే మనం భావించాలి. నమస్తే.